బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమంటూనే ప్రభుత్వం చాప కింద నీరులా ప్రయత్నాలు చేస్తోంది. బాక్సైట్ తవ్వకాలు జరిపే ప్రాంతాల్లో గిరిజనులపై ఉపాధి వల విసురుతోంది. మైనింగ్ లీజు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీ మన్యం గిరిజన యువకులకు శిక్షణ ఇస్తోంది. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల వ్యతిరేకతను చల్లార్చేందుకు ఏపీఎండీసీ యత్నిస్తోంది. తవ్వకాలు చేపట్టాలంటే స్థానికులను మచ్చిక చేసుకోవాలన్న ఉద్దేశంతో స్థానిక యువతకు ఉపాధిగాలం వేస్తోంది. లీజు పొందిన చింతపల్లి గ్రూపులోని జర్రల బ్లాక్ లో 200 మందిని ఎంపిక చేసి ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ గనుల్లో శిక్షణ ఇచ్చారు. వీరందరికీ నెలకు 6,000 చొప్పున ఉపకార వేతనాలిస్తున్నారు. ప్రస్తుతం అరకు గ్రూపులోని గాలికొండ, రక్తకొండ బ్లాకుల పరిధిలో మరో 196 మందిని ఎంపిక చేశారు. వీరిని ఛత్తీస్గఢ్ బైలిదిల్లా ఇనుప గనుల్లో శిక్షణ కోసం పంపుతున్నారు. శిక్షణ కోసం ఎంపిక చేసిన యువకులతో మైనింగ్ గ్రామాల్లో మౌలిక వసతులపై సర్వే జరిపిస్తున్నారు. స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యావత్ గిరిజనులంతా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకొరకు? అసలు గిరిజన అభివృద్ధి చేయడం కొరక, లేక గిరిజనుల్ని ఇంకా కాలరాజు కిందకి నొక్కేయడం కొరక? అసలు ఇది ప్రశ్న వేస్తున్నాం. మేము వద్దు అంటుంటే ఎందుకు వాళ్ళ ఇంత ప్రయత్నపడుతున్నారు? మా అడవులు పాడైపోయి, చెట్లను పాడైపోయి, మొత్తం అన్ని పాడైపోతున్నాయి కనుక మేము దీనికి పాడు చేసుకోకుండా మేము కాపాడుకోవాలని మా గిరిజనులంతా మేము పోరాడుతున్నాం. మేము ఏ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా ఇది మేము తవ్వటానికి మేము అనుమతించమని మేము చెప్తున్నాం. విశాఖ మన్యం గనుల తవ్వకాలపై నివేదిక ఇచ్చిన జేసీ కాలా కమిటీ స్థానికుల అంగీకారంతో మైనింగ్ జరుపుకోవచ్చని సిఫారసు చేసింది. మైనింగ్ సంస్థలు ఆ దిశగా ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.